నమస్కారం. 100 భారతీయ సినిమా వేడుకల్లో పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖులు పంచుకున్న ఆనందం, రామయ్య వస్తావయ్య ఆడియో విడుదల వేడుకలోని కీలక ఘట్టాలతో పాటు క్రిష్ 3లో ప్రతినాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ చెప్పిన సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. కెమెరా యాక్షన్. శతవసంతాల భారతీయ చలనచిత్రోత్సవ వేడుకలు చెన్నైలో ఘనంగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం కన్నడ, సాయంత్రం తెలుగు చలనచిత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ ఆనందాన్ని ఈటీవీతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూసేద్దాం పదండి. ఎక్కడ రాజా హరిశ్చంద్ర 1913, ఎక్కడ భక్త ప్రహ్లాద 1931, ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని అద్భుతమైన మజిలీలు గడిచి గర్వపడి ఎన్ని గొప్ప సినిమాలు, ఎన్ని విజయాలు, ఇవన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి తలుచుకుంటూ 50 ఏళ్లుగా ఈ పరిశ్రమలో భాగంగా ఉన్నవాడిగా ఇక్కడ అందరూ హాజరైన ఈ మిత్రుల్ని, ఈ దర్శకుల్ని, ఈ సహనటుల్ని, ఈ రచయితల్ని మీరందరినీ తలుచుకుంటున్నప్పుడు అద్భుతమైన జ్ఞాపకాలన్నీ పునరుక్తం అవుతున్నాయి. ఇది చాలా మరపురాని సందర్భం. అన్ని భాషల వారు ఒక చోట చేరి భారతీయ సినిమా విజయాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందించదగ్గ విషయం. ఫిలిం ఇండస్ట్రీ వేడుకల్లో మేము కూడా చిన్న పాత్ర వహించాం. మాకెంతో ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరినీ మీట్ అవ్వడం ఈ సందర్భంగా మాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. 100 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ పూర్తి చేసుకున్న తరుణంలో అందులో సగం నేను 48-49 సంవత్సరాలు, దగ్గర 50 సంవత్సరాలు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమా కానీ, మలయాళం, కన్నడ, తమిళ్, ప్రతి ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పుట్టిందే. చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి ఇవాళ చెన్నైలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ 35 సంవత్సరాల్లో ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేసాం, గొప్ప రామానాయుడు గారు లాంటి నిర్మాతలతో పనిచేసాం, అందరు హీరోలతో పనిచేసాం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంలో ఒకసారి వాళ్ళందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. భారతదేశంలో 100 సంవత్సరాల సినిమా ఉంది అని అంటే ఆ సినిమా ఫంక్షన్లో నేను కూడా ఉన్నాను. ఆ 100 సంవత్సరాల సినిమాలో నాకు కూడా ఒక పేజీ ఉంది అనేది ఒక ఆనందపడవలసిన, గర్వపడవలసిన, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పవలసిన టైం ఇది. ఇండియన్ సినిమా 100 సంవత్సరాలను పురస్కరించుకుని నేను పార్టిసిపేట్ చేయడం, నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి చలనచిత్ర నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి, ఆల్ టెక్నీషియన్స్కి, 20 క్రాఫ్ట్స్ వారికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సౌత్ ఇండియన్ సినిమా అనేది పుట్టింది మెడ్రాస్లో. ఆ మెడ్రాస్కి మళ్ళీ మేము అందరు రావడం, ఒక పండగలాగా, పండగ వాతావరణం ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. 100 సంవత్సరాలు ఇండియన్ సినిమా, సో ఒక పండగలా ఉందండి. 3 రోజుల పండగ, ఇంతమంది కలుసుకుంటాం, ఒకే వేదిక మీద సెలబ్రేట్ చేసుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ వచ్చే ఆపర్చునిటీ కాదు, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను 100 years, ఐ మీన్ ఆ హిస్టరీలో నేను పాలు పంచుకుంటున్నాను అంటే ఇట్స్ వెరీ స్పెషల్. నాకు 100 years of film ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట ఐఎమ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. మేము పాల్గొనడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఇది చాలా అదృష్టం. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం రామయ్య వస్తావయ్య ఆడియో విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందించాడు. హైదరాబాద్లోని ఓ హోటల్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలోని ప్రధాన ఘట్టాలను ఇప్పుడు చూద్దాం.
ప్రేక్షకులందరికీ రామయ్య వస్తావయ్య అంటూ ఎన్టీఆర్ కనువిందు చేయబోతున్నారు. సో ఐ వెల్కమ్ యూ ఆల్, అ వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. అన్ని ఆడియోలో అన్ని సాంగ్స్ నేను ఆల్రెడీ విన్నానండి. నాకు అన్నీ బాగా ఇష్టం. పండగ చేసుకో సాంగ్ అంటే ఇంకా బాగా ఇష్టం. ఇది సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పండగ జరుగుతుందో ఈ సాంగ్లో తెలుస్తుంది. ఇలాంటి నాకు ఇష్టమైన సాంగ్ మేము ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దిల్ రాజు సైలెంట్గా ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు అని యాక్ట్ చేస్తుంటే ఎన్టీఆర్ని తీసుకొచ్చి మాస్ సినిమా చేపించావు. ఫ్యామిలీ సినిమా చేసుకుందామంటే దాంట్లో కూడా వైలెన్స్ లాగేశారు. రండ్రా అనే డైలాగు చూశాను, సూపర్గా ఉంది. కంగ్రాట్స్ హరీష్ శంకర్, అద్భుతంగా ఉంది ఆ డైలాగు సినిమాలో. కంగ్రాట్స్. ఈ చిత్రంలో ఒక పాట రాయడం జరిగిందండి. నేను ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా, ఒక్క పాట కూడా వదలకుండా రాసినా, ఒక్క పాట తప్పించి అన్ని పాటలు రాసినా, ఒక్క పాట కూడా రాయకపోయినా అది దిల్ రాజు గారి చిత్రం అయితే విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నా ప్రస్థానంలో ఏదైనా మలుపు తిరగడం, ఆ మలుపు విజయతీరం వైపు వెళ్తుంది అంటే ఆ మలుపు పేరు దిల్ రాజు గారిది ఏదో ఒక చిత్రం అయి ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఈ పండగ కంటే ముందు మిమ్మల్ని పలకరించిన జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లేం వినడం లేదమ్మా, ఈ పాట నా చేత హరీష్ గారు రాయించారు. రాయించే ముందు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సన్నివేశంలో ఉన్న బలం కంటే మీరు రాసే సాహిత్యంలో ఉన్న బలమే ఎక్కువగా ఉండాలి, మీరే నన్ను పైన నిలబెట్టాలి ఈ పాట ద్వారా అని చెప్పారు. రామయ్య వస్తాడు, సంచలనాలు సృష్టిస్తాడన్న నమ్మకంతో జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పాడాలి హాయిగా. మార్నింగ్ 4:30కి లేచాను. సౌండ్లు వినబడుతున్నా, అమ్మా అని వినపడుతున్నాయి. ఏంటది? డోర్ తీస్తే ఆ జిమ్ కోచ్ అండ్ అతని వైఫ్ తారక్ నేను పోర్లా పడుకోబెట్టి కాళ్ళకి వెయిట్స్ కట్టారు. అవి లాగుతున్నాడు. అది 1 to 10 లాగాలనుకోండి, 5కి ఎనర్జీ అయిపోద్ది. ఆ మిగతా 5ని వాళ్ళు కమాన్ 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 అని అది నేను కళ్ళారా చూశా. అంత హార్డ్ వర్క్ అంత చేసాడు కాబట్టి ఇవాళ ఈ సినిమాలో ఎన్టీఆర్ అంత అందంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ తారక్, గాడ్ బ్లెస్ యూ. చాలామంది ప్రొడ్యూసర్స్ హీరో కాంబినేషన్, ఈ డైరెక్టర్ ఈ హీరో అయితే బాగుంటుందని కాంబినేషన్ సెట్ చేస్తూ ఉంటారండి. అదేం తప్పేం కాదు. బట్ దిల్ రాజు గారు మాత్రం కంప్లీట్గా కథను నమ్ముకొని ముందు కథ నచ్చాలి, కథ నచ్చిన తర్వాత మిగతా అన్ని వెళ్తూ ఉంటారండి. అది చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు చేస్తూ ఉంటారు. అది చాలా గ్రేట్. కథను నమ్మి సినిమాలు తీసి ప్రొడ్యూసర్లు ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు అని చెప్పి యూ షుడ్ కీప్ ఇట్ అప్ సార్. చాలా మంది ప్రొడ్యూసర్లకి మీరు ఇన్స్పిరేషన్ కింద ఉండాలని నా ఇది. హరీష్ శంకర్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఫస్ట్ టైం షాక్ షూటింగ్ అప్పుడు చూశాను. తను ఫ్లాప్లో ఉన్నప్పుడు జోక్లు వేసుకుంటూ అలాగే ఉన్నాడు, హిట్ వచ్చిన తర్వాత జోక్లు వేసుకుంటూ అలాగే ఉన్నాడు. దట్స్ గ్రేట్ క్వాలిటీ. కీప్ ఇట్ అప్ హరీష్ శంకర్. కొన్ని ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు సినిమా రిలీజ్ అవ్వబోతున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఆడియో ఫంక్షన్ లాగా అక్కడ ఒక సెలబ్రేషన్ లా జరుగుతూ ఉంటుంది. రానున్న హిట్ కి ఒక ఇండికేషన్ లాగా. దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి. రామయ్య వస్తావయ్యా, తొందరగా వచ్చావయ్యా. ఒంటరెళ్ళకుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు, గండు చీమలాగా నన్ను కుట్టినాడు. బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులు అడుగుతుంటే చూడు, బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసిన. రామయ్య వస్తావయ్య సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత కథానాయికగా నటించగా శృతి హాసన్ కీలక పాత్ర పోషించింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నేనెప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే మనసు
ఎన్టీఆర్ లాంటి స్టార్, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మా సంస్థను ఎన్నుకోవడం అంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఇది. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది వెయిటింగ్లో ఉన్న మమ్మల్ని పిలిచి సినిమా చేయడం అనేది నిజంగా మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఎన్టీఆర్ చాలా బాగున్నాడు అంటారు. ఇందాక చోటా గారు చెప్పినట్టు తను ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. దానికి హరీష్ శంకర్ ఒక ఎన్టీఆర్ని కొత్తగా చూపించాలని మళ్ళీ ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో హరీష్ ఫస్ట్ తారక్ లుక్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని ఈరోజు అందరి దగ్గరికి వెళ్ళి అప్రిషియేషన్ పొందుతున్నావు. ఇజ్ ఏ ఫస్ట్ నీకు అండ్ చోటాకు అండ్ ఎన్టీఆర్కి ముగ్గురికి ఇజ్ ఏ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. గద లేపడానికి మైండ్ బ్లోయింగ్ ఆర్ఆర్ ఇవ్వగలన నమ్మకం ఉంది. సో హ్యాపీ టు బి ఆన్ దిస్ ప్రాజెక్ట్. దిల్ రాజు గారు అంటే సో క్లోజ్ టు మీ. సినిమాలో మాత్రం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ టీమ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సో ఒక టీమ్ అని ఒకటి పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోతే నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విల్ టచ్ ద సక్సెస్ రేట్. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ టీమ్ అండ్ రాజు గారు నోస్ హౌ టు ఫార్మ్ ద టీమ్ అండ్ హరీష్. సో మోస్ట్ పవర్ఫుల్ లెటర్ పీస్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫస్ట్ ఐ సే హరీష్ పొసెసివ్నెస్ టువర్డ్స్ హిస్ ఫిలిం is so high. So much love he shows in every craft. And Dil Raju garu passion and Chota garu perfectionist on his visual and Annaya powerful acting. So everything mix ayinde Ramaya Vastavaya. So I'm so happy to be on this project. యంగ్ టైగర్ అనగానే ఆది సింహాద్రి గుర్తొస్తాయి, డైలాగ్ అనగానే యమదంగం గుర్తొస్తుంది, కామెడీ అనగానే అదృశ్య గుర్తొస్తుంది, ఒక లుక్ స్టైల్ అనగానే బృందావనం గుర్తొస్తుంది. సో ఈ సినిమాలన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాల్లో ఏవేవైతే హైలైట్గా ఉన్నాయో వీటన్నిటిని ఆల్రెడీ మీరు యాక్సెప్ట్ చేసినాయి. చాలా మంది లుక్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది అంటారు. నిజంగా చెప్తున్నాను, నేనేం హీరోని కొత్తగా చూపించట్లేదు. హీరో అంత అందంగా ఉన్నాడంటే ఆయన కష్టం, ఆయన హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు, ఆయన గట్టిగా ఎక్కువ మారితే చోటా నాయుడు గారి పనితనం. అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ యూత్ఫుల్గా ఉంది, బట్ ఆయన అందంగా లేని మేము అందంగా చూపించడం కుదరదు కదా. సో దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎన్టీఆర్. నాతో పాటు వచ్చిన దర్శకులందరికీ దిల్ రాజు గారి బ్యానర్లో చేయడం అనేది ఒక డ్రీమ్. ఇట్స్ ఎ డ్రీమ్ అన్న. సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లకి, మిగతా అందరికీ, అండ్ ఎస్పెషల్లీ శృతి హాసన్, సమంత, హంస స్టాండింగ్ అవుట్ దేర్, థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు నేను సినిమాలో ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నాను చెప్పడానికి గెట్ రెడీ ఫర్ థియేట్రికల్ ట్రైలర్. ఆ అమ్మాయిని చూశారు కదరా, గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటుంది. మరి మనం రాజమౌళి, వివి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం. మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. తోడు వస్తున్నారా? ఒక్కడనే వస్తున్నా. ఏళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరాకేస్తా. ఏళ్ల పరిస్థితి ఎలా రా అంటున్నా. అభిమానులతో బాగా అలా సందడిగా జరుపుకోవడం చాలా ఇష్టం. మొన్న మధ్య జరిగిన ఒక అవాంఛనీయ సంఘటనల్ని ఇక ముందు జరగకుండా చూడడం కోసమే ఈరోజు మేము ఇలా చిన్న ఫంక్షన్గా చేసుకుందాం. అభిమానులందరూ టీవీ ద్వారా
ఇళ్లలో ఉండి ఆనందంతో ఈ ఫంక్షన్ని తిలకించాలని ఈ ఈ చిన్న ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. యూత్ఫుల్గా సినిమా చేయగలుగుతాను, హీరోయిన్ వెనకాల పడి టీజింగ్ సాంగ్లు కూడా చేయగలుగుతాను అని నేను బిలీవ్ చేసేలా చేసింది మా హరీష్ శంకర్కి నిజంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు నచ్చిన ఎన్టీఆర్ని, నేను ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటున్నాను, ఇది 8 ఏళ్ల కళ, దీన్ని ఈజీగా మీరు తీసుకున్నా నేను తీసుకోను అని ఆ రోజు హరీష్ చెప్పడం జరిగింది. రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను నిజంగా నన్ను చూడాలనుకునేలాగా మీ అందరికీ చూపిస్తాడని, మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సినిమా నా కెరియర్లో ఒక సూపర్ డూపర్ హిట్గా మిగలాలని నా దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఇక్కడ లేని ఎంతోమంది అభిమానులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన కొంతమంది అభిమానులందరూ కూడా మీ ప్రేమ, మీ వాత్సల్యం, మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి నా మీద అని కోరుకుంటూ, పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా, సింహాల మీద కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాలీవుడ్లో కథానాయకుడిగా కంటే నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ముందున్నాడు వివేక్ ఒబెరాయ్. ఈ మధ్య గ్రాండ్ మస్తీ లాంటి విజయాన్ని దక్కించుకున్న ఈ కథానాయకుడు త్వరలో క్రిష్ 3 సినిమాలో ఓ శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా వివేక్తో ఈటీవీ చిట్ చాట్. I have a grand idea. अब हम तीनों कॉलेज रियूनियन जाएंगे, ऐसी ग्रैंड मस्ती करेंगे कि दुनिया देखती रह जाएगी, देखती रह जाएगी, देखती रह जाएगी. ग्रैंड मस्ती में बॉक्स ऑफिस पे धूम जमाने के बाद में विवेक ओबेरॉय क्रिश 3 द्वारा आ रहे एक नए अंदाज में आ रहे हैं. उन्हीं से पूछते हैं उनके रोल के बारे में. पहले तो विवेक आपसे जानना चाहेंगे आपकी फिल्म में रोल क्या है क्रिश में? ये कैरेक्टर है काल का, और काल एक सुपर विलन है, एक ऐसा किरदार जिसे पूरी इंसानियत से नफ़रत है, गुस्सा है, बदले की भावना है, क्योंकि जो इंसानों ने उसके साथ किया वो उसके लिए इंसानों को माफ़ नहीं कर सकता, और वो चाहता है कि वो अपनी एक दुनिया बनाए, इंसानों को मिटाकर अपनी एक कायनात बनाए, अपनी एक स्पीशीज़ बनाए, और उस कायनात का बादशाह बन के पूरी दुनिया चलाए. तो इस टाइप का कैरेक्टर है. तो मतलब आपका जो लुक है काफ़ी अलग अंदाज में, आपने स्टंट भी किए तो काफ़ी मेहनत करनी पड़ी होगी, उसके बारे में? बिल्कुल. आई थिंक काल के लिए मुझे तकरीबन 3.5 महीने का होमवर्क करना पड़ा. कैसे ये कैरेक्टर बिहेव करेगा, कैसे बात करेगा, क्या बोलने का तरीका होगा, कैसे दिखेगा. अभी हाल ही में लुक रिलीज़ हुआ और बहुत ज़बरदस्त रिएक्शन आया है सोशल मीडिया नेटवर्क साइट से लेकर SMS फ़ोन कॉल्स आने लग गए लोगों के. लोग कह रहे हैं भाई जॉनी डेप की तरह लग रहे हैं, तो कोई कह रहा है कि बहुत इंटरनेशनल लुक है, किसने क्रिएट किया. तो मैं कहना चाहूँगा कि इसके ये लुक क्रिएट करने के लिए इतना प्रोसेस करना पड़ा, इतने सारे अलग अलग आइडियाज़ सोचे, और फिर मेरे मेकअप आर्टिस्ट नितिन चितोले जो पिछले 11 साल से मेरे साथ में ही हैं, और हम दोनों ने मिलकर सोचा कि जिस आदमी का फेस कभी धूप जिसको लगती नहीं होगी, जिसके चेहरे पे कभी धूप लगती नहीं होगी, जो हमेशा अपनी दुनिया में अंदर रहता होगा, जो सनलाइट में बाहर आता ही नहीं है, उसका स्किन कैसे होगा, तो पेल सा होगा, एकदम फीका फीका सा. तो हमने उस टाइप का एक लुक क्रिएट करने की कोशिश की, और फिर लुक बनाकर मैं ऋतिक और राकेश अंकल के घर पहुंच गया उनको दिखाने के लिए. तो जैसे ही उन्होंने लुक देखा उनको बहुत इंटरेस्टिंग लगा. उन्होंने बोला यार ये तो बहुत अलग किस्म का लुक है, एंड तब हमने उस लुक को डिसाइड किया. काल की कायनात में वेलकम. वायर स्टंट भी उसके लिए काफ़ी मेहनत करनी पड़ी होगी. बिल्कुल बिल्कुल, बहुत मेहनत करनी पड़ी, और जान लगा कि मेहनत की है भी, और अच्छा लगा क्योंकि साथ में इतने बड़े एक्सपर्ट थे जो चाइना वगैरह से आए हुए थे, हांगकांग से आए हुए थे, तो उन्होंने हमें बहुत अच्छी ट्रेनिंग भी दी. लेकिन मेरे लिए खासकर बहुत मुश्किल था क्योंकि जो कॉस्ट्यूम है क्लाइमैक्स का वो 28 किलो का कॉस्ट्यूम होता था.
28 किलो का, और उसमें लोहे के बहुत सारे पार्ट्स हैं। तो गर्मी इतनी होती थी, 45-46 डिग्री की गर्मी में हैदराबाद में हम मई जून के महीने में शूट कर रहे थे, तो हालत ख़राब हो गई थी। तो विवेक मतलब एज एन ऋतिक एज अ को स्टार और राकेश जी एज अ डायरेक्टर, उनके बारे में क्या कहें? गुड्डू अंकल के बारे में क्या कहूँ मैं, वो तो हर एक्टर की एक विश लिस्ट पे उनका नाम आता होगा कि एक बार लाइफ में ऐसे डायरेक्टर के साथ काम करना है। तो लेजेंड है, और जब आप ऐसे लेजेंड के साथ काम करते हैं तो आपका भी काम उभर के आता है, आप कुछ नया सीखते हैं एज एन एक्टर। तो आई थिंक मेरे लिए उनके साथ में काम करना एक ज़बरदस्त एक्सपीरियंस रहा, मतलब वन ऑफ माई करियर्स बेस्ट एक्सपीरियंसेस। एंड ऋतिक एज अ को स्टार बहुत जेनरस, बहुत पॉजिटिव और बहुत ही अच्छे इंसान, और उनके साथ में काम करने में इतना मज़ा आया क्योंकि वो हमेशा आपको सपोर्ट करते हैं। आप कुछ भी कर रहे हो तो उसमें आगे बढ़ के वो आपको सपोर्ट देते हैं, आपको हेल्प करते हैं, और आप भी उनके साथ में एक बहुत पॉजिटिव तरीके से जुड़ के काम कर सकते हैं, और उससे क्या होता है, फिल्म के ऊपर बहुत अच्छा एक असर पड़ता है।